మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాశుల వారిపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు కర్కాటకంలోకి, అలాగే శుక్రుడు, సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి. విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ, లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ, లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి. ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రోజు పిల్లలతోని ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమః అని వారితో రాయించి దానిపైన ఈ యొక్క మధ్యవేలుతోని అలా పెట్టి బొట్టులా ఉత్తదే అలా మామూలుగా ఇలా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి. దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరి యందు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది. తినేటువంటి సోపు ఉంటుంది కదా, అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే, ఎందుకంటే మనకి 2వ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి. ఒక చిన్న ఒక్క పెట్టుకోండి, ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి. అమ్మవారిని ఆవాహనం చేసుకొని దాంట్లోకి వేయండి. ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తూ ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ,
లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ, లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా, లేదు మీది ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి, కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి, విశేష ఫలితములు దక్కుతాయి. లేదు మేము 9 రోజులు చేస్తామనంటే ఇంకా సంతోషం, 9 రోజులు చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోంబావు శనగలు బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షట్టర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి. అంటే 29 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్న వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం. ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏమైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం 3 అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి. ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళైతే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు. ఇవి చేయడం వల్ల 12 రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, అక్టోబర్ నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి అంటేనే కాస్త మొండిదైంది, సాధించుకునేటువంటి స్వభావం కలవారు ఎక్కువగా ఉంటారు. శుక్రుడు వీరికి రాష్ట్రాధిపతిగా ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలో ఏవైనా మొండి బాకీలు వచ్చే ఉంటే, ధనరూపేణ వచ్చేది ఉంటే ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ఏవైనా సరే ప్రాజెక్ట్స్ వాయిదా పడ్డాయి, ఏదైనా చేయాలనుకున్న పని వాయిదా పడింది అంటే సంతోషించండి, మంచిదే, దానివల్ల ఎటువంటి నష్టము లేదు. అలాగే ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటే గనక వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో చేరాలా వద్దా అన్న సంశయం వద్దు. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడింది దానికోసమే. కొంచెం ధనం ఏమైనా తక్కువగా ఉన్నా ప్రొసీడ్ అవ్వండి, దానివల్ల మంచి సత్ఫలితాలే మీకు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా ఏవైనా ప్రాజెక్టులు చేయాలనుకున్న పనులు వాయిదా పడితే కూడా సంతోషంగా భావించండి, ఎటువంటి నష్టం లేదు. ఇక ఇంట్లో ఉండేటువంటి గృహిణులు కాస్త ఈ యొక్క నెలలో ఏవైనా సరే రాళ్లకు సంబంధించి మిక్సీకి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. వంటిట్లో కాస్త జాగ్రత్త వహించండి. ఏవైనా చేతులు తెగడం కానీ పొత్తులలో చేతులు పడడం కానీ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త వహించండి. ఇక ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏవైనా మంత్రం చెప్పుకోవచ్చా అని కనుక ఎవరన్నా అంటే కనుక ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకు సంబంధించి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం మంచిది. నేను చెప్పేటువంటి మంత్రమే కాదని ఇంకేదైనా చేయొచ్చు. ప్రత్యేకంగా కనకదారాస్తవ స్తోత్రాన్ని చేయండి. అవి వింటూ మీరు చదివితే విశేషమైన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి, విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ మంత్రం చదువుతూ అమ్మవారికి ఇంట్లో చిన్న గౌరమ్మం చేసుకొని ఈ అమావాస్య తర్వాతకి 9 రోజులు కూడా అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మీదేవికి సంబంధించి కనకదారాస్తవ స్తోత్రాన్ని పక్కన పెట్టేసుకొని ఉద్యోగస్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళక ముందు అమ్మవారి పైన కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసే అప్పుడు కుంకుమలో పచ్చకర్పూరం కంపల్సరీ వెయ్యాలి. ఏం చేయండి అంటే మీకు ఇంత పచ్చకర్పూరం తెచ్చుకోండి, పొడి ఈజీగా పొడవుతుంది. అది కుంకుమలో వేసి ఒకసారి జల్లడబట్టండి. ఈక్వల్గా మొత్తం కుంకుమ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ కుంకుమను స్టోర్ చేసుకొని అమ్మవారికి ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసిన కుంకుమను మళ్ళీ తీసి స్టోర్ చేసుకోవడం వల్ల మీకు మంచిగా బొట్టు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే పచ్చకర్పూరం కలిపి పెట్టుకుంటారో అప్పుడు దానివల్ల పురుగు కూడా పట్టదు. పచ్చకర్పూరం ఎందుకు కలుపుతారంటే విశేషంగా కుంకుమ పురుగు పడితే దోషము,
అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చన చేసేటప్పుడు అందుకే పచ్చకర్పూరం అధికంగా కలపమని చెప్పి మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఇకపోతే ఎవరైనా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కూడా బ్రాంచీలు పెట్టాలనుకోవడం కానీ, దసరా వస్తుందంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్నట్టుగా అయితేనే ముందుకెళ్ళండి తప్ప కొత్తగా అప్పులు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాసం అంతా మీకు డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియలో ఉన్నప్పుడు మీరు కొత్తగా అప్పులు చేయడం వల్ల మీకు జరిగేటువంటి కర్మను మీరు మార్చిన దాంతో అంటే వేరే దారిలో వెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాశి వారందరిలో కూడా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారస్తులు చేయవలసిన రెమెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పుకున్నాను కాబట్టి ఆ రెమెడీని కూడా చేయండి, ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారు ఆవు నెయ్యితోని అమ్మవారికి రోజు దీపారాధన చేయడం మంచిది. అయితే ఇక్కడ మనకు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఒత్తులు కూడా చెబుతూ ఉన్నాను నేను. మనకి అమ్మవారికి సంబంధించి కమలం పువ్వులలో నుంచి తీసినటువంటి తామర ఒత్తులు అంటారనమాట. తామర ఒత్తులు దొరుకుతాయి. ఆ తామర ఒత్తులతోని దీపారాధన చేయండి. ఆవు నెయ్యి తామర ఒత్తులతోని దీపారాధన చేయడము విశేషమైనటువంటి ప్రతిఫలాలు కూడా ఈ యొక్క రాశి వారికి మనకు కనిపిస్తుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పఠించాల్సిన మంత్రం ఏంటి, దీపారాధన కూడా ఎలా చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.